హర్యానా వస్తాయి, ఆంధ్ర వస్తాయి, గుజరాత్ కాదు గుజరాత్ వస్తాయి, బన్నీ కాదు బన్నీ వస్తాయి. దీనైతే 180 చెప్తున్నాను, 180 చెప్తున్నాను. అదే రేట్ కాదు అడగచ్చు. ఫైనల్ రేట్ అయితే 165, 155 ఆ మధ్యలో 50 అయితే 190, 185 చెప్తాను. చెప్పిన రేటే కాదు అడగచ్చు. అడగచ్చు 5-10,000 డిఫరెన్స్ ఉంటుంది తప్ప పెద్ద తేడా అంటే బండిని బట్టి ఉంటుంది. ఆల్రెడీ 1,20,000 వస్తుంది, 1,40,000 వస్తుంది, 1,55,000 వస్తుంది. దేని బట్టి క్వాలిటీని బట్టి ఉంటాయి అన్నమాట. మేమైతే చెప్తే వాళ్ళ దగ్గర 7, 14 అవన్నీ చెప్తారు కానీ మామూలు గ్యారెంటీ ఇచ్చేది అయితే 6 ఇస్తాం. ఇది 2 పూటకి 6 లీటర్లు. ఏమన్నా తగ్గిందా మాత్రం బర్ని మార్చి బర్ని ఇస్తాం. చెప్పిన కాడికి 6 లీటర్ అక్కడ అటు ఇస్తే ఏం కాదు. మరి లీటర్ 2-3 లీటర్ పరాకొస్తే మాత్రం బర్ని మార్చి బర్ని ఇస్తాం. తోలి వారం రోజులు చూసుకోవాలి. వారం రోజుల్లో తల్లి పిల్ల మంచిగా చూసుకోవాలి. అనుకున్న పాలు 1/2 లీటర్ అటు ఇస్తే ఏం కాదు. మరి చెప్పిన కాడికి 2-3 లీటర్లు తక్కువ ఇస్తే కనుక వేరే బర్ని మార్చి ఇస్తాం. పైసలు అంటే ఏమో బర్ని మార్చి బర్ని ఇస్తాం. అది కూడా రీజనబుల్ గా ఏదో బర్ని మార్చుకున్నాం కదా అని ఈ ఉన్న బర్ని మీద నూకేస్తాం అట్లా ఏమి ఉండదు. రీజనబుల్ గానే మళ్ళీ ఇప్పుడు కస్టమర్ బాధపడకుండా మళ్ళీ వచ్చేటట్టు ఇస్తాం. ఆంధ్ర నుంచి వస్తాయి, హర్యానా నుంచి వస్తాయి, గుజరాత్ నుంచి వస్తాయి, దునియా నుంచి వస్తాయి. మనకి ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకొస్తాం. క్వాలిటీ ఎక్కువ తిరిగి వస్తాం, క్వాలిటీ తీసుకొస్తాం. దూరం నుంచి వచ్చినప్పుడు లాంగ్ ఆంధ్ర నుంచి వచ్చినప్పుడు అంటే అది 24 గంటల జర్నీ కాబట్టి పొద్దుంది అన్న నైట్ ఎక్కితే పొద్దుంది కాబట్టి స్టూడియో వస్తుంది. ఈ హర్యానా గుజరాత్ అక్కడి నుంచి వచ్చినప్పుడు అయితే అన్న 1-2 స్టూడియో ఉండదు తప్ప లేకపోతే అన్ని ఈనేటి పనులు వస్తాయి, అన్ని చిన్నపాలు వస్తాయి. ఎలా వచ్చినా 5 రోజులు 6 రోజులు పడుతుంది లారీలో జర్నీ చేసి వచ్చినప్పుడు. అది చేస్తాం 6-10 రోజులు ఈనేటిగా తీసుకొస్తాం. బ్రీడ్ బర్రె అయితే అది కూడా 6, 5 ఇస్తాయి కానీ 8-9 లీటర్లు పెట్టుకోవాలి. ఫస్ట్ ఎత్తు బర్రె కాబట్టి నీకు అది సెకండ్ అనుకో 6, 5 మాల్ని బట్టి ఉంటుంది. అది కూడా క్వాలిటీ తక్కువ అనుకో రేట్ తక్కువ ఉంటుంది. కొంచెం బ్రీడ్ అదే హర్యానా బ్రీడ్ అనుకో రేట్ ఎక్కువ. దానికి దీనికి 10-15 వేలు తేడా ఉంటుంది. మరీ ఏం తక్కువే ఉంటుంది. దానికి 10-15-20 వేలు తేడా ఉంటుంది. రైతు వారు ఏం చేస్తారంటే డైలీ ఫామ్ చూసుకునే పాలు పొడి ఇచ్చేది చూసుకోవాలి. 2 ఈత 3 ఈత పెట్టుకోవాలి. మీకు రైతులు 1-2 కొనుక్కునే వాళ్ళు ఒక 4-5 ఈతలు ఉంచుకోవాలనుకుంటే ఫస్ట్ ఈత తీసుకోవాలి. ఫస్ట్ క్వాలిటీ అయితే మళ్ళీ నెక్స్ట్ దూడ బయట వెళ్తాయి. బర్రెలు మళ్ళీ మనకు 2-3 ఈతలు ఇవి అయితే 8 నెలలు 7-8 నెలలు ఇస్తాయి. హర్యానా బర్రెలు అయితే 7 నెలలు అవి ఇస్తాయి. అందులో ఇచ్చేటి తన్నేటి ఏదైనా కొంత ఉంటుంది. రేటింగ్ బట్టి ఉంటుంది. మరి దాని నేర్పి విధానం దానికి దాన 2 కోట్లు మంచిగా దాన వేసి గట్టి మంచిగా అంటే పర్లేదు. మెయింటింగ్ లేకుండా పోలేం అంటే ఏదో బర్రెలు కొనేసాం ఇస్తుందంటే కట్టుంది అన్నీ తగ్గుతూ వస్తాయి. మళ్ళీ బర్రె 3 నెలలు కట్టుతుంది. ఇదాక 3 నెలలు బర్రె కట్టించుకోవాలి. కట్టించుకుంటే పాలు కట్టాక 1 నెల తగ్గుతుంది. తర్వాత మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి 7 నెలలు చూడు వచ్చేదాకా పిండుకోవచ్చు. 5 దాటి 7 దాకా వచ్చేదాకా పిండుకోవచ్చు. మళ్ళీ 2 నెలలు గ్యాప్ ఇవ్వాలి. 10 నెలలు కదా 3 నెలలు 7 నెల దాటిందంటే ఇంక పిండకూడదు. వాళ్ళు ఏం చేస్తారు కంచుని గోధుమ పుట్టు వేపుతారు, పుట్టేస్తారు. మనం కూడా అక్కడ ఇదే వేస్తాం. కొంతమంది కొబ్బరి పిండి అని పల్లి అని గిన్నె వేస్తారు కాబట్టి కొంత అలవాటు తగ్గకపోతే తినవు. అది 4 రోజులు అలవాటు అయిపోతే అయ్యో తింటాం. దానాలు ఎక్కువ తింటాం. దానక్కడ 10 వస్తాయి. 10 వస్తాయి. పెద్ద బండి లారీ అయితే 12 వస్తాయి. బర్రెలు పెద్ద అయితే 9 వేస్తాం. బర్రెలు అయితే లాంగ్ జర్నీ కాబట్టి 9 వేస్తాం. బర్రెలు చిన్నగా ఉండి మీడియం సైజు మామూలు సైజు 10. ఇంకా పెద్ద బండి దొరికితే 12. మనం తెచ్చే విధానం బట్టి ఉంటుంది. మనకి ఏం కాదు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, ఖర్చు కొద్ది ఎక్కువ వస్తుందంటే దాన్ని ఎక్కువ కొంటాం. లేదు బర్రెలు సుఖంగా సేఫ్టీగా రావాలంటే కనుక 9, 10 తీసుకొస్తాం. 10 రోజులు అవి ఉంటాయి కాబట్టి 5 రోజులు 4 రోజులు జర్నీ కాబట్టి నైట్ అసమాటు తోలుతారు. ఉదయం ఇస్తారు క్వాలిటీని మళ్ళీ నైట్ ఎక్కిస్తారు. హర్యానా ఇచ్చి ఆంధ్ర ఇస్తాయి, హర్యానా కూడా ఇస్తాయి. అలాగే ఆంధ్ర ఇవ్వాలి కాదు, అందులో ఉంటాయి. అవి కూడా ఎక్కడి హర్యానా బర్రెలే ఆంధ్ర వెళ్తాయి. అవి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు 1 ఈత 2 ఈత పాలు తాగి మళ్ళీ నెక్స్ట్ ఈత అమ్ముతూ ఉంటారు. ఆంధ్రలో ప్రత్యేకంగా ఆంధ్ర బర్రె అంటే ఏమి రాదు. 4 నుంచి 4 పూటకి 4 ఇచ్చింది అంటే హర్యానా అంటే హర్యానా ఏమి రావు. మన ఆంధ్ర కూడా ఉంటాయి. అవి అయితే 1,15,000, 1,20,000, 1,25,000 పడుతుంది. ఈ పూటకి 4 ఇచ్చింది. మేము పూటకి 6, 5 ఇచ్చింది బర్రె అనుకుంటే మీకు ఎక్కువ అయితే 1,90, 1,80 చెప్తాం. కానీ
ఒకటి 65, ఒకటి 35, ఒకటి 40 బరిని బట్టి తేడా ఉంటుంది కదా. అన్ని ఒకసారి ఒకే రకంగా అమ్మలేము. డిస్కౌంట్ తక్కువ ఉంటుంది అన్నీ అలాగని చెప్పేసి ఒకే రేట్ అంటూ ఏమి ఉండదు. 1,70,000 చెబుతాం, 1,40,000 చెబుతాం, 1,90,000 చెబుతాం, ఒకటి 2 లక్షలు చెబుతాం, ఒకటి 2,20,000 చెబుతాం, 2,30,000 చెబుతాం. అది కాదు, గేదె 15,000-20,000 డిఫరెన్స్ ఉంటా ఉంటుంది అన్నమాట. క్వాలిటీకి రేట్ ఉంటుంది. 3 క్వాలిటీలు ఉంటాయి. ఈ 3 క్వాలిటీల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు పెడతాం. 15 వరకు రేట్ ఉంటుంది, లేత పట్టుకు ఉంటుంది, మరి జాతర బట్టి ఉంటుంది. గ్రేటెడ్ ఆంధ్ర ముర్రే అంటే మీకు 1,25, 1,30, అవి కూడా 1,40 మంచిది దొరుకుతాయి. అవి కూడా అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి. ఒక్కొక్కరు ఈ మధ్యన ఏం చెప్తారంటే హర్యానా అన్నారు కాబట్టి అవి వస్తే ఖర్చు లారీకి వచ్చి 22,000, 23,000 ఒక్కొక్క బరికి అవుతుంది ఖర్చు. అది ఒక్కొక్క బరికి వచ్చి ఖర్చు, మనం వెళ్ళే ఖర్చు, ట్రాన్స్పోర్టు, అక్కడ తిరుగుడు ఖర్చు, లారీ కిరాయి, మళ్ళీ అటు దానాలు 5 రోజులు దానాలు ఎన్ని వేస్తాం కదా. ఇదంతా కలిసి బరికి 22,000, 21,000 అట్లా పడుతుంది ఒక్క బరికి వచ్చి. అందుచేత ట్రాన్స్పోర్ట్ ఖర్చులను చేసుకుని చెప్తాం కాబట్టి మనం బేరం అయితే 1,85, 1,90, 2,10, 2,20 దేని బట్టి చెప్తూ ఉంటాం. అన్నీ ఒకే రేటు ఉండవు, అన్నీ తక్కువ ఉండవు, ఎక్కువ ఉండవు. దాని క్వాలిటీని బట్టే చెప్తారు. ఇతర గారు ఎల్బినగర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ రోడ్డు వస్తే ఇది ఇష్ణుడిగా ఆపోజిట్ చేస్తారమ్మ బర్రెల దొడ్డు చింతలగుంట అంటే బర్రెల మార్కెట్ అంటే.